జనవరి 26 అందరికీ తెలిసింది రిపబ్లిక్ డే జరుపుకున్నాం. 2 days అయింది. చాలామందికి రిపబ్లిక్ డే అంటే ఏంటో తెలియదు. సో రిపబ్లిక్ డే కాన్స్టిట్యూషన్ బిఆర్ అంబేద్కర్ ఒక చీఫ్ ఆర్కిటెక్ట్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసి డెమోక్రసీ మీద, లిటరసీ మీద, ఫైట్ ఫర్ జస్టిస్ ఫర్ ఆల్, ఎమోషనల్, ఫిజికల్, సోషల్, ఎకనామికల్, ఫీమేల్కి సంబంధించింది, అన్టచబిలిటీ, ఇలాగ చాలా అంశాల్లో ఒక ఫ్రీడమ్ ఉండాలి అని చెప్పి ఒక కాన్స్టిట్యూషన్ నిర్మించడం జరిగింది. ఎందుకు ఈ విషయాలు చెప్పుకొని వచ్చాను అని అంటే, కాన్స్టిట్యూషన్ రాసిన రోజు, అది అమలైన రోజు జనవరి 26 కాబట్టి అందరు రిపబ్లిక్ డేని హ్యాపీ రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ కాన్స్టిట్యూషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, మా హోమియోపతిలో చాలాసార్లు నేను కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని చెప్పడం జరుగుతుంది. సో స్పెషల్లీ ప్రతి ఒక్కరికి ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పెషల్లీ వాళ్ళ డిజైర్స్, ఎవర్షన్స్ అండ్ స్లీప్ ప్యాటర్న్, GAT ప్యాటర్న్ అంటే అరుగుదల విషయాలు, ఇవన్నీ కూడా ఒక కాన్స్టిట్యూషన్. ఒక్కొక్క ఫుడ్ పడడం పడకపోవడం, వెదర్ పడడం పడకపోవడం, ఇలాగా హ్యూమన్ బాడీకి కూడా ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. ఈ మధ్యకాలంలో నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చి, మేడం 10 ఏళ్ల కిందట ఒక చిన్న థైరాయిడ్ మాత్రతో మొదలెట్టడం జరిగింది, 10 ఏళ్ళు అయింది, ఈ మధ్య మీ గురించి తెలుసుకున్నాను, 10 బిళ్ళలు వాడుతున్నాను, ఏడాదికి బిళ్ళలు పెరిగాయి కానీ గుణం ఏమాత్రం కనపడలేదని చెప్పుకొని వచ్చింది. అంటే అందరికీ తెలిసే ఉంటుంది, గ్యాస్కి ఒకటి, థైరాయిడ్కి ఒకటి, అండ్ బీపీకి, డయాబెటీస్కి, కొలెస్ట్రాల్కి, రక్తం పలచపడడానికి, ఇవన్నీ చేయడం వల్ల, బరువు పెరగడం వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్కి, ఈవెన్ రాత్రి పూట ఒక మెషిన్ పెట్టుకొని పడుకుంటున్నారట. అండ్ గురక వచ్చినప్పుడు అదొక మెషిన్ ద్వారానే ఆక్సిజన్ ఎక్కడ ఆగిపోతుందని భయము. సో సమ్టైమ్స్ ఇవన్నీ కంప్లైంట్స్ ఉండడం వల్ల యాంగ్జైటీ. నేను ఎందుకు ఈ విషయాలన్నీ మీతో మాట్లాడుతున్నాను అంటే, నేను అన్నాను, సో ఎనీహౌ వచ్చారు, చాలా సంతోషం. ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇవ్వడం వల్ల ఎవరికైతే ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయో, నాకు 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల టైం ఇవ్వండి, అన్నీ కూడాను నేను సాల్వ్ చేయడానికి. ది బెస్ట్ మెడిసిన్స్, మీ హెల్త్ జర్నీలో నన్ను కూడా ఒక పార్ట్ చేసుకుని మీకు మంచి సలహాలు ఇస్తూ, మంచి మెడిసిన్స్ ఇస్తూ, మిమ్మల్ని గైడ్ చేస్తూ నార్మల్ సెట్ తీసుకురావడానికి నా వంతు నేను తప్పకుండా ప్రయత్నిస్తానని చెప్పాను. సో షీ ఫీల్ సో హ్యాపీ. సో నౌ కంటిన్యూ అవుతుంది. సో ఫైనల్లీ నేనేం చెప్పాలనుకున్నానంటే, ప్రతి ఒక్కరికి ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. ఆ కాన్స్టిట్యూషన్ ఏమైనా ఇబ్బంది పడితే సో మెనీ కంప్లైంట్స్ అనేది అరైజ్ అవుతాయి. హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ అనేది మీ తత్వానికి తగ్గట్టు పెట్టడం జరుగుతుంది కాబట్టి సత్వరమే ఉపశమనం లభిస్తుంది. సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్ పిఎం.